సో ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ ఎంసెట్. క్వశ్చన్ అంతా రాయడం లేదు, స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంసెట్ అనే వర్డ్కి ర్యాంక్ అనుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్డ్ ఎంసెట్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ లెటర్స్ అన్నింటినీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మెన్షన్ చేయాలి. అదే మ్యాటర్ రాసాము. ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఎంసెట్ ఇస్. ఎంసెట్ లో స్టార్టింగ్ లెటర్ ఏముందంటే ఏబిసి స్టార్ట్ చేసి ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫస్ట్ ఏ, బి, తర్వాత ఏ, తర్వాత బి. బి లేదు, సి ఉంది కాబట్టి సి, డి, ఈ ఉంది. ఈ వచ్చేసి 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 2 నోట్ చేద్దాం. 1 2 ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఉంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ లెటర్ ఒకటే కాబట్టి టీ రాస్తాం. ఈ విధంగా ఎంసెట్ లో ఉన్నటువంటి 6 లెటర్స్ లో ఈ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఈ అనేది రాస్తాం. ఫస్ట్ ఏతో స్టార్ట్ చేసి ఏబిసి, ఈ తర్వాత ఎంటి, ఆర్డర్ ఆఫ్ ది ఆల్ఫాబెటికల్. ఆ విధంగా మెన్షన్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా సేమ్. మీరు మాస్టర్ ప్రెజెంట్ ఎలా అబ్జర్వ్ చేస్తారో కొద్దిగా డిఫరెంట్. సెకండ్ మోడల్ క్వశ్చన్ అంటాం ఇది. అంటే 2 మోడల్. అంటే ఏంటి ఆ డిఫరెంట్ అంటే ఒక ఇంగ్లీష్ లెటర్ వచ్చేసి 2 టైమ్స్ రిపీటెడ్ అయింది. ఓకేనా? సో ఎక్కడైతే మనము ఈతో స్టార్ట్ చేసి రాయమో అక్కడ కొంచెం వేరే విధంగా ఆన్సర్ నోట్ చేస్తాం. ఎలా అనేది ఏంటనే చూద్దాము. ఫస్ట్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ ఏ. ఏ ఉంది కదా ఫస్ట్ లెటర్, ఏతో స్టార్ట్ చేయాలి. ఏ రాసినాం అంటే ఏతో స్టార్ట్ చేస్తే ఈ ఏ అనే లెటర్ ఫస్ట్ ఎంసెట్ లోని ఈతో మ్యాచ్ కాలేదు. అంటే ఈడ ఈ ఉంది కాబట్టి ఈడ కూడా ఏనే ఉండాలి, అప్పుడు మ్యాచ్ అయినట్టు. మ్యాచ్ కాలేదు కాబట్టి మిగతా అంతా సేమ్ రాస్తాం. అప్పుడు మిగతా అన్ని ఏమున్నాయి మనకి 5 ఉన్నాయి. 1 2 3 4 5. దిస్ ఇంప్లైస్ సో 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 5 ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ట్రా ఏమొస్తుందంటే ఈ అనే లెటర్ తో స్టార్ట్ కావాలి. స్టార్ట్ కాలేదు కాబట్టి ఇక్కడ ఈ అనే లెటర్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో కరెక్ట్. అప్పుడు చూద్దాం ఏమొస్తుందో. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. 2 ఇంటూ 1 2 ఇంటూ 1 క్యాన్సల్. 5 4 20 23 60. దిస్ వాల్యూ ఈజ్ 60. నెక్స్ట్ ఏ ఈతో మ్యాచ్ కాలే. నెక్స్ట్ లెటర్ సి పోవాలి. సి రాద్దాం. ఏ బదులు ఏం రాయాలి మనం? సి. సి అనేది కూడా ఈతో మ్యాచ్ కాలే కాబట్టి మళ్ళీ సేమ్ ఇవే వస్తాయి. 1 2 3 4 5. దిస్ ఇంప్లైస్ 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. దిస్ వాల్యూ ఈక్వల్ టు 60. రైట్. సి ఈతో మ్యాచ్ కాలే కాబట్టి నెక్స్ట్ లెటర్కి వెళ్ళాలి. ఈ మ్యాచ్ అయింది కాబట్టి రౌండ్ అప్ చేద్దాం. ఈ మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్ అయింది కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. ఏ రాద్దాం. ఏతో మ్యాచ్ అయింది. మళ్ళీ ఏ మ్యాచ్ అయింది కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ వస్తే ఏముంది మనకి? సి వచ్చింది. సి ఎంతో మ్యాచ్ కాలే. చూడండి మ్యాచ్ కాలే కాబట్టి వీడికి స్టార్ట్ చేయాలి. ఏ ఆల్రెడీ రౌండ్ అప్ అయినాయి కాబట్టి ఈ కాన్స్టెంట్ వస్తాయి. ఇప్పుడు మనకు తర్వాత ఏమొస్తుంది? సి ఎంతో మ్యాచ్ కాలే కాబట్టి 3 లెటర్స్ ఉంటాయి. 3 ఫ్యాక్టోరియల్. సో బై 2 ఫ్యాక్టోరియల్ రాలేదంటే సో ఈ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఈ అనే లెటర్స్ రిపీట్ అయింది కాబట్టి ఈతో వర్డ్ స్టార్ట్ అయితే బై 2 ఫ్యాక్టోరియల్ రాదు. మనం రాసేటువంటి ఈ బిగిన్ విత్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ ఈతో స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఈతో స్టార్ట్ అయినప్పుడు బై 2 ఫ్యాక్టోరియల్ రాదు కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 2s 6 వస్తుంది. రైట్. సో ఈతో స్టార్ట్ అయినప్పుడు ఈ రౌండ్ అప్ అయింది. ఆల్రెడీ ఈ కాన్స్టెంట్ తర్వాత ఏ ఉంది. సి ఎంతో మ్యాచ్ కాలే కాబట్టి దాని తర్వాత లెటర్కి వెళ్ళాలి. తర్వాత ఈ ఉంది. ఈ రాద్దాం. ఈ వచ్చేసి ఎంతో మ్యాచ్ కాలేదు. ఈ అనేది ఎంతో మ్యాచ్ కాలేదు కాబట్టి వీటికి స్టాప్ చేస్తాం మనం. సేమ్ మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్. సో ద వాల్యూ ఆఫ్ 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ 6. నెక్స్ట్ ఏ సేమ్ వస్తుంటది. ఏ సేమ్ వస్తుంది. ఈ తర్వాత ఏముంది మనకి? ఎం ఉంది. ఎంతో మ్యాచ్ అయింది. చూడండి ఎం కాబట్టి ఎం నోట్ చేద్దాం.
ఎం మ్యాచ్ అయింది కాబట్టి ఎం నుంచి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాలి. ఫస్ట్ ఏముంది మనకి ఇక్కడ సి, సితో మ్యాచ్ అయిపోయింది. సి రాద్దాం మనం, సితో మ్యాచ్ అయింది. సి మ్యాచ్ అయింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేస్తే ఏముంది మనకి ఈ ఉంది, ఈతో మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఈ రాద్దాం. ఈ మ్యాచ్ అయింది, తర్వాత ఫస్ట్ నుంచి వచ్చేస్తే మళ్ళీ టీ ఉంది కాబట్టి టీతో మ్యాచ్ అయిపోయింది. సో టీ. సో ఆల్ ఆర్ కంప్లీటెడ్. దట్ మీన్స్ ఏం లేవు కాబట్టి 0 factorial that equal to 1. సో ద ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ ఎంసెట్ ఈక్వల్ టు 60 అనేది 2 ఉన్నాయి కాబట్టి 2 into 60 ప్లస్ 6 అనేది 2 ఉన్నాయి కాబట్టి 2 into 6 ప్లస్ 1. 60 2 is 120 ప్లస్ 2 6 is 12 ప్లస్ 1. సో అన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 133 వస్తుంది. సో దిస్ ఇస్ ఫైనల్ ఆన్సర్.